మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, క్షేమమును మీ కృపనిచ్చి నడిపించండి, సహాయం దయచేయండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదము, దీవెన, సమాధానం దయచేయండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, కాపుదల ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి. అయా నీ కృపలో మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉండినట్లుగా వారి చదువుల్లో మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు పరీక్షలు రాసే వారి విషయంలో కూడా మీ కృప దయచేయండి. అట్లాగే అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఆరోగ్యంతో, శక్తితో, బలంతో నింపండి, వారిని సరిచేయండి, ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. చిన్నబిడ్డ మోషన్ వెళ్ళి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నాయన పొలంలో నాయన ఇబ్బంది పడి అయా ప్రభా నాయన వరి కోత మిషన్ ద్వారా కాస్త ఇబ్బంది పడి ప్రభా అయా బిడ్డ ప్రభా శరీరానికి గాయాలైన బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డని కూడా దర్శించండి, బలపరచండి. అయా పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయండి. అయా గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలకు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 34వ కీర్తన 8వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 9వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. యెహోవా యందు భక్తులారా, లేదా యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి అంటున్నాడు. అంటే భక్తి చేస్తున్నారు, భయభక్తులతో అది చేయితే కనుక ఖచ్చితంగా అది దేవుని కృపలో మనల్ని కాపాడుతుందని చెప్తున్నాడు. ఆయన భయభక్తులు ఉంచితే కనుక ఏమీ కొదువలేదు, ఏ లోటు లేదు, ఏ విధమైనటువంటి లోటు రానివ్వడు దేవుడు. అట్టి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఈ కీర్తనలోని వాగ్దానాలు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఆయన యందు భయభక్తులు ఉంచుతారో వారికి మాత్రమే, అంటే షరతులతో కూడినవని మనం గమనించాలి. అంటే భయభక్తులు ఉంచితే లోటు లేకుండా చూస్తాడు. నిజంగానే భయభక్తులు కలిగి ఉండి నిజంగానే దేవుణ్ణి గనక ఆయన్ని నమ్మితే ఖచ్చితంగా అవన్నీ మనకు వర్తిస్తాయి. భయభక్తులు ఉంచే వారికి ఏ కొదువ ఉండదంటండి. అంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. మనల్ని భయాల నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు 4వ చరణంలో. కష్టాల నుండి రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు 6వ చరణం, 17వ చరణంలో. ఇదే అధ్యాయంలో మనం చూడొచ్చండి. చాలా వివరంగా ఆయన ఈ ఒక్క అధ్యాయంలో రాయించారు. మనకు కావలి కాయడానికి తన దూతలను పంపిస్తానని 7వ చరణంలో మనం చూసాం. మన అవసరాలు తీరుస్తాడని 9వ చరణంలో ఇప్పుడు చూస్తున్నాం. మనం సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడని 12వ వచనంలో మనం చూస్తాం. మన ప్రార్థనను తప్పనిసరిగా వింటాడని 15వ వచనంలో ఆయన వాగ్దానం చేస్తున్నారు. తన సన్నిధితో మనందరినీ ఆదరిస్తానని 18వ చరణంలో మనం చూస్తున్నాం ఆయన వాగ్దానాన్ని. మన ఆత్మలను విమోచిస్తానని 22లో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇలా దేవుడు వాగ్దానం చేస్తున్నవన్నీ కూడా చూడ ఎన్ని చక్కని వచనాలు. 4వ వచనం, 6, 17 వచనాలు, అలాగే 7వ చరణం, 9వ చరణం, 12, 15, 18, 22వ చరణం, ఇవన్నీ కూడా దేవుని వాగ్దానాలు. మనల్ని ఆయన ఎలాగెలా రక్షిస్తాడో వాగ్దానాలు. ఎవరికి? ఆయన్ని నమ్మిన వారికి, ఆయనందు భయభక్తులు ఉంచిన వారికి. ఆయనందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదువు లేదంటే ఏ లోటు లేకుండా. ఇదిగో చూడండి ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం అనేటువంటిది ఆయన్ని వెతికిన వారికి. 4వ చరణం, 10వ చరణంలో ఆయన్ని వెతికితే దొరుకుతుందని చెప్తున్నాడు. అలాగే 6వ చరణంలో ఆయనకు మనం మొరపెడుతూ ఉంటే, అలాగే 7వ చరణం, 9వ చరణంలో ఆయన్ని హత్తుకొని జీవిస్తూ ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవి మనం పొందుకుంటామని చెప్తున్నారు. 13వ చరణంలో అబద్ధాలను మనం దూరం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వాగ్దానాలు మనము
స్వతంత్రించుకోగలం. 14వ చరణంలో ఈ దుష్ట ప్రపంచానికి మనం వేరుగా ఉంటూనే సమాధానాన్ని వెతుకుతూ ఉంటే 14వ చరణంలో మనం ఆయన వాగ్దానాలని మనం సంపాదించుకోగలుగుతాం. అట్లాగే 18వ చరణంలో పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో కనుక ప్రార్థిస్తే తప్పనిసరిగా మనము వాగ్దానం పొందుకుంటాం. అలాగే 22వ చరణంలో అలాంటి హృదయం కలిగి ఉన్నప్పుడే మనము ఆ వాగ్దానం తీసుకోగలుగుతాం. ఆ వాగ్దానాలు మన పట్ల దేవుడు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఒక్క 34వ కీర్తనలోనే ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్ని రకాలైన కండిషన్స్ కూడా ఉన్నాయి. చూడండి, మన రాజ్యాంగంలో, శ్రేష్టమైనటువంటి రాజ్యాంగంలో మనకి ఎన్ని హక్కులైతే ఉంటాయో అదే రకమైనగా మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. మన బాధ్యతలు మనం చక్కగా నెరవేర్చగలిగినప్పుడు హక్కుల గురించి పోరాడేటువంటి, హక్కుల గురించి నిలబడగలిగేటువంటి అధికారం కూడా ఉంటుంది మనకి. కాబట్టి దేవుని వాక్యములో వాగ్దానాలని మనం పొందుకొని, వాగ్దానాల్ని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలిగేటువంటి, వాగ్దానాన్ని పొందుకోగలిగేటువంటి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగేటువంటి అధికారం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆయనకి మనం లోబడతామో, ఎప్పుడైతే ఆయన్ని మనం నమ్ముతామో. ఆయన అంటున్నాడు కదా 9వ చరణంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ లోట్లన్నీ పూడుస్తాడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన అవసరాలన్నీ తీరుస్తాడు ఆయన. భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఏది అడుగుతున్నామో అది తప్పనిసరిగా ఆయన మనకు అందిస్తాడు. సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకు అందించేవాడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలాగే 31వ కీర్తన 23వ చరణంలో 34:9 ఈ 2 వచనాలు కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే ఆధ్యాత్మిక జీవనాన్ని గూర్చిన ఈ 2 గొప్ప లక్షణాలు పరిచయం చేస్తున్నాయి. ఏంటా 2 అంటే, 1 భయభక్తులు, 2 ప్రేమ. అంటే ఆయన మీద భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీద ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. అవి ప్రేమను గురించి మనకి ద్వితీయోపదేశకాండం 6:5లో చూస్తామండి. ద్వితీయోపదేశకాండం 6:5 అండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడిస్తున్న ఆజ్ఞ చూడండి. మనం చేయాల్సినటువంటి భక్తి, మనం ఉంచాల్సిన ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే అలా పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమిస్తామో, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడతామో, పరిపూర్ణంగా దేవుని మీద మనం ఆనుకుంటామో, అప్పుడు దేవుడు కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, చక్కని మాట మనం చూస్తాం. ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు అంటున్నాడు. ఏమీ కొదువలేదు. అబ్రహాము గెరారులో ఉన్నప్పుడు అక్కడ ప్రజల యొక్క పరిస్థితిని బట్టి అబ్రహాము ఆ గెరారు రాజుతో అబద్ధం చెప్తాడు. ఏమనంటే, ఈమె నా చెల్లెలని. కారణం ఏంటో చూడండి. ఆదికాండం 20:11 అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురని అనుకుని చేసి తిని అంటున్నాడు. అంటే దేవుని భయము లేని పరిస్థితుల్లో, దేవుని భయము లేని సంఘాలు, దేవుని భయం లేని యవనస్తులు, దేవుని భయం లేని దైవజనులు కూడా ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని భయము, దేవుని భక్తి ఉంటే ఆయన అంటున్నాడు, చక్కని వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు, ఏ లోటు లేదు. 23:1 చూసాం కదా కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమనేదే ఉండదు. అయితే కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏమీ లోటు లేదు అనుకుంటాము. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు, మన పక్కనే ఉంటున్నాడు, మనకి ధైర్యం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ 9వ చరణాన్ని బట్టి మనం చూస్తే దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఈ 34 అధ్యాయం అంతా కూడా ఆ విధమైన వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం సంతరించుకోవాలంటే మనం ఏం చేయాలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనం ముందు కొనసాగుదాం. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు అంటున్నాడు. మనం కూడా అదే రీతిగా భయభక్తులు ఉంచి అన్నీ సంపాదించుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.